Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్రీవియస్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని షిఫ్ట్ వైజ్ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా 12th January 2023 షిఫ్ట్ 3 వరకు అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ని కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నింటినీ కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో భాగంగా 12th January 2023 షిఫ్ట్ 4లో అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన 20 క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. A train runs at a speed of 90 km/h in the first 10 minutes and 60 km/h in next 25 minutes and 15 km/h in last 4 minutes. What is the average speed of the train? ఒక రైలు మొదటి 10 నిమిషాల్లో గంటకు 95 కిలోమీటర్ల వేగంతోనూ, అలాగే తదుపరి 25 నిమిషాలు గంటకు 60 కిలోమీటర్లు మరియు చివరి 4 నిమిషాలు 15 కిలోమీటర్ల వేగంతో నడిచినది. రైలు సగటు వేగం ఎంత? ఇక్కడ మనకి సగటు వేగము అంటే యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా ఏంటి? ఎప్పుడైనా సరే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఈ ఫార్ములా మారదు మనకి. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అంటే మొత్తం దూరము బై కాలము. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారంటే టైం ఇచ్చారు కానీ స్పీడ్లు ఇచ్చారు. వాటిని మనం డిస్టెన్స్లోకి మార్చాలి. ఫస్ట్ చూడండి, 10 minutesలో ఎంత వేగంతో ప్రయాణించారు? 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించారు. అంటే దాని అర్థం ఏంటంటే మనకి 60 minutesకి 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు అన్నమాట. మనకి 10 minutes కావాలంటే దీన్ని 6తో డివైడ్ చేయండి, 10 వస్తుంది. ఇందులో 6 10 టైమ్స్, ఇందులో 6 1 5 అంటే 10 minutesలో ప్రయాణించిన దూరం ఎంత అంటే 15 కిలోమీటర్స్ అన్నమాట. నెక్స్ట్ తర్వాత 25 నిమిషాలు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించారు. అంటే ఒక గంటకి 60 కిలోమీటర్ల వేగం అంటే 60 minutesకి 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం జరిగింది. 1 అవర్కి 60 minutes ఉంటాయి కదా, అంటే 1 minuteకి 1 కిలోమీటర్. ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్? ఎన్ని మినిట్స్? 25 minutes. అంటే 1 minuteకి 1 కిలోమీటర్ అయితే 25 minutesకి 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం కదా. ఇక నెక్స్ట్ లాస్ట్ 4 minutes 15 km/h వేగము. అంటే ఇక్కడ 60 minutesకి 15 కిలోమీటర్స్ వేగం. మనకి ఎంత కావాలి? 4 కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 15తో డివైడ్ చేసామంటే 4 వస్తుంది. చూడండి, 15 టేబుల్ 60లో 4 టైమ్స్ పోతుంది. అప్పుడు ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? 15తో డివైడ్ చేయాలి, అంటే 1. అంటే ఇక్కడ 4 minutesలో ఎంత దూరం ట్రావెల్ చేశారనమాట? 1 కిలోమీటర్ ట్రావెల్ చేశారు. ఇప్పుడు టోటల్ టైం ఎంత? 10 25 35 39 minutes. నెక్స్ట్ టోటల్ డిస్టెన్స్ ఎంత? 41 కిలోమీటర్స్. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. దిస్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ 41 బై టోటల్ టైం 39. ఓకే, అయితే ఇది స్పీడ్ ఎందులో వచ్చింది? మినిట్స్లో వచ్చింది. మనకి అవర్స్లోకి మార్చాలి కదా. ఓకే, 1 minuteకి అంటే అవర్కి మినిట్స్ ఎన్ని? 60. కాబట్టి దీన్ని 60తో మల్టిప్లై చేస్తే అప్పుడు మనం km/hలో వస్తుంది అన్నమాట యావరేజ్ స్పీడ్. ఓకే, 3 టేబుల్ ఇందులో 13 టైమ్స్, ఇందులో మనకి 20 టైమ్స్. ఈ రెండు మల్టిప్లై చేస్తే 41 2s are 82 అంటే 820/13. 820ని మనం 13తో డివైడ్ చేద్దాం. ఎన్ని టైమ్స్ పోతుంది? 6 13 6 3s are 18 1 6 1s are 6 + 1 7. ఎంత వస్తుంది? 12 నుంచి 8 మైనస్ చేస్తే 4 వస్తుంది, 40. మళ్ళీ 3 టైమ్స్ పోతుంది కదా, 3 13s are 39 అంటే 1 వచ్చింది. అంటే ఇది ఎలా రాయొచ్చు మనం? మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చినప్పుడు 63 1/13 km/h. ఇది మనకి యావరేజ్ స్పీడ్ అవుతుంది అనమాట. 63 1/3 ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్.
If 125 identical small spheres are made from a solid sphere of diameter 15 centimeters, then what is the surface area of each of the small sphere? అంటే 15 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఒక ఘన గోళం నుండి 125 ఒకేలాంటి చిన్న గోళాలు తయారైతే అప్పుడు ప్రతి చిన్న గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత? ఓకే, గోళం ఉపరితల వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాలంటే 4πr² ఫార్ములా, అంటే రేడియస్ కావాలి. అంటే ఆ స్మాల్ స్పియర్ అంటే చిన్న గోళి యొక్క మనం రేడియస్ కావాలి. కానీ అవి ఎక్కడి నుంచి వచ్చాయి? మనకి లార్జ్ స్పియర్ నుంచి వచ్చాయి. అంటే పెద్ద గోళాన్ని కరిగించి చిన్న చిన్న 125 గోళాలు ఒకేలాంటి గోళాలు తయారు చేస్తే ఒక్కొక్క దాని యొక్క సర్ఫేస్ ఏరియా అడిగాడు. అంటే మనం సేమ్ మెటీరియల్ ఉపయోగించాం, అంటే రెండింటి యొక్క వాల్యూమ్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే పెద్ద బాల్ యొక్క వాల్యూము ఈ 125 బాల్స్ చిన్నవి ఉన్నాయి కదా, వాటన్నిటి యొక్క మొత్తము వాల్యూమ్కి సమానంగా ఉంటుంది, ఘనపరిమాణానికి సమానంగా ఉంటుంది. కాబట్టి మనం వాల్యూమ్కి అంటే ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటి? 4/3πr³. పెద్దదాన్ని క్యాపిటల్ R అనుకున్నాం. చిన్నవి ఎన్ని ఉన్నాయి అట్లాంటి బాల్స్? 125 ఉన్నాయి. వాటన్నిటి యొక్క ఘనపరిమాణం ఎంత అవుతుంది? 4/3πr³. ఇది చిన్న గోళం యొక్క రేడియస్ వ్యాసార్థం, అది ఫైండ్ అవుట్ చేయాలి. రెండు వైపులా మనకి 4/3π ఉంది కాబట్టి కట్ చేసేస్తే ఇక్కడ మనకి క్యాపిటల్ R³ ఈక్వల్ టు ఇక్కడ 125r³ వచ్చింది. ఈ క్యాపిటల్ R తెలుసు మనకి, ఎందుకంటే డయామీటర్ ఇచ్చారు కదా 15 సెంటీమీటర్స్ అని. అప్పుడు రేడియస్ అంటే అందులో సగం అవుతుంది, అంటే 15/2. మరి క్యూబ్ ఉంది కాబట్టి 3 టైమ్స్ రాస్తాం. అంటే 15/2 ఇంటూ 15/2 ఇంటూ 15/2 ఈక్వల్ టు 125r³. ఇక్కడ 5 టేబుల్ 3 టైమ్స్, 5 టేబుల్ 25 టైమ్స్, మళ్ళీ 5 టేబుల్ 3 టైమ్స్, 5 టేబుల్ 5 టైమ్స్, 5 టేబుల్ 3 టైమ్స్ 1 టైం. ఇక్కడ ఏముంది? 3లు 3 ఉన్నాయి అంటే 3³ బై 2లు 3 ఉన్నాయి 2³ ఈక్వల్ టు r³. ఇక్కడ బోత్ సైడ్స్ మనకి పవర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కదా, కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3/2 అవుతుంది అనమాట. అంటే 3/2 అంటే ఒక్కొక్క చిన్న బాల్ యొక్క రేడియస్ ఎంత అంటే 3/2 సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం దాని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, ఉపరితల వైశాల్యం. ఇందులో మనకి పైలో ఉంది కదా ఆన్సర్, కాబట్టి పై వాల్యూ సబ్స్టిట్యూట్ చేయకుండా 4πr వాల్యూ ఎంత? ఇక్కడ మనకి 3/2 స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాస్తాం. 3/2 ఇంటూ 3/2, 2 2s are 4, 4 కట్ అవుతుంది. 3 3s are 9π సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా కదా, 9π సెంటీమీటర్ స్క్వేర్. ఎక్కడ ఉంది మనకి? 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్. ఏ సేల్స్మెన్ బైస్ 15 ఆర్టికల్స్ ఫర్ 10 రూపీస్ అండ్ సెల్స్ 10 ఆర్టికల్స్ ఫర్ 15 రూపీస్. డిటర్మైన్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై ద సేల్స్మెన్. ఓకే, ఇక్కడ మనకి 10 రూపీస్కి 15 ఆర్టికల్స్ పర్చేస్ చేస్తున్నాడు. నెక్స్ట్ 15 రూపీస్కి మనకి 10 ఆర్టికల్స్ సేల్ చేస్తున్నాడు. ఓకే, ఇదేమో సిపి కాస్ట్ ప్రైస్, ఇదేమో ఎస్పి సెల్లింగ్ ప్రైస్ అన్నమాట. ఇదేంటి? క్వాంటిటీ, అంటే ఇది కాస్ట్ కదా, కాస్ట్. ఇక్కడ క్వాంటిటీ 10 రూపీస్కి 15 ఆర్టికల్స్. నెక్స్ట్ ఇక్కడ 15 రూపీస్కి 10 ఆర్టికల్స్. అంటే మనం క్వాంటిటీని ఈక్వల్ చేసామంటే అప్పుడు మనం ఈజీగా ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ రెండింటికి ఎల్సిఎం కాసాకి ఎంత? 15కి 10కి ఎల్సిఎం 5 టేబుల్ రెండింటిలో పోతుంది, 3 టైమ్స్ 2 టైమ్స్, 5 2s are 10, 3s are 30. అంటే ఎల్సిఎం 30 అయింది. అంటే ఈ రెండింటిని 30 కింద మార్చేయాలి. ఈ రెండింటిని 30 కింద మార్చాలంటే ఇది 15 30 అవ్వాలంటే దేంతో ఇంటూ చేయాలి? 2తో ఇంటూ చేయాలి. మరి 10 30 అవ్వాలంటే దేంతో ఇంటూ చేయాలి? 3తో ఇంటూ చేయాలి. దీన్ని 2తో ఇంటూ చేసినప్పుడు దీన్ని కూడా మనం 2తో ఇంటూ చేస్తాం, దీన్ని 3తో ఇంటూ చేసినప్పుడు దీన్ని కూడా మనం 3తో ఇంటూ చేస్తాం కదా. ఇప్పుడు 10 2s are ఎంత అవుతుంది? 20 అవుతుంది. 15 3s are ఎంత అవుతుంది? 45 అవుతుంది. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ 20 రూపీస్ అయితే, ఎందుకంటే రెండు సమానం అవ్వాయి కదా, ఇక్కడ 30 ఆర్టికల్స్ 20 రూపీస్కి కొన్నట్లయితే ఇక్కడ 30 ఆర్టికల్స్ 45 రూపీస్కి సేల్ చేశారు. అంటే ఇక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చింది మనకి? 25 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ పర్సంటేజ్ కాల్కులేట్ చేయాలి కదా, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 20 ఇంటూ పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 వేసుకుంటాం.
ఓకే 20 టేబుల్ 100 ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్ 25 5 125 అంటే 125% ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఇది ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, Sohan and Rohan together can do a piece of work in 18 days. If Sohan alone can do the same work in 27 days, then how many days Rohan alone takes to complete the same work? Sohan మరియు రోహన్ కలిసి ఒక పనిని 18 రోజులలో చేయగలరు. అదే పనిని సోహన్ ఒక్కడే 27 రోజులలో చేయగలడు. అయితే రోహన్ ఒక్కడే అదే పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇక్కడ సోహన్ ప్లస్ రోహన్ ఇద్దరూ కలిసి ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? 18 రోజుల్లో చేస్తున్నారు. అయితే అదే పనిని సోహన్ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడంటే 27 రోజుల్లో చేస్తాడు. అయితే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రోహన్ ఆ పనిని మొత్తం అన్ని ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు. ఈ రెండింటికి ఫస్ట్ కాసాగు తీసుకుందాం. 18కి 27కి కాసాగు. రెండిట్లో 9 ఎక్కం పోతుంది కాబట్టి డైరెక్ట్ గా 9 ఎక్కం చూస్తే 2 సార్లు 3 సార్లు, ఇంక రెండిట్లో పోయి ఎక్కం లేదు కదా. ఓకే 2 3 2 6 6 9 54 కాసాగు. ఓకే 54లో 18 ఎన్నిసార్లు పోతుంది? 2 గుణిస్తే 18 వస్తుంది కాబట్టి 3 సార్లు పోతుంది. 27 ఎన్నిసార్లు పోతుంది? ఈ 2 గుణిస్తే 27 వస్తుంది కాబట్టి 2 సార్లు పోతుంది అనమాట. అంటే సోహన్లు రోహన్లు మొత్తం పని 54 యూనిట్లు. అంటే ఇది టోటల్ వర్క్. ఇది 1 డే వర్క్ అనమాట. 1 డే వర్క్. సోహన్ రోహన్లు కలిసి 3 యూనిట్ల పని చేస్తారు ఒక రోజులో. సోహన్ ఒక్కడే 2 యూనిట్లు పని చేస్తాడు. అంటే సోహన్ ఒక్కడే 2 యూనిట్లు పని చేస్తున్నారంటే సోహన్ ప్లేస్ లో మనం 2 యూనిట్లు రాసాం. అంటే దీన్ని బట్టి వీళ్ళిద్దరూ కలిస్తే 3 యూనిట్లు అయిందంటే రోహన్ ఎన్ని యూనిట్లు చేస్తున్నట్టు? 1 యూనిట్ పని చేస్తున్నట్టు రోజుకి. అంటే రోహన్ యొక్క ఒక రోజు 1 డే వర్క్ ఎంత అనమాట? 1 యూనిట్ అన్నమాట. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత? 54 యూనిట్స్. కాబట్టి రోజుకి 1 యూనిట్ చెప్పుని చేసుకుంటూ వెళ్తే మనకి రోహన్ ఎన్ని రోజుల్లో చేస్తాడు? 54/1 అంటే 54 days లో ఫినిష్ చేయగలుగుతాడు అనమాట ఆ పని మొత్తం ఒక్కడే. కాబట్టి 54 ఎక్కడుంది మనకి? థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇఫ్ A/B = 5:8 and B/C = 4:7, then find the value of. అంటే ఇక్కడ A/B = 5:8 ఇచ్చారు. నెక్స్ట్ B/C ఇచ్చారు. B/C = 4:7. ఇందులో రెండిట్లో కామన్ గా ఉన్నది ఏంటి? మనకి B కామన్ గా ఉంది. B యొక్క వాల్యూ 8. నెక్స్ట్ ఇక్కడేమో 4. రెండింటిని ఈక్వల్ చేయాలి. మనం దీన్ని 2తో ఇంటూ చేస్తే సరిపోతుంది కదా. కాబట్టి దీన్ని 2తో ఇంటూ చేస్తే 4 2s are 8 అవుతుంది. 2 7s are 14 అవుతుంది అనమాట. అంటే దీని ప్లేస్ లో మనం 8:14 తీసుకుంటాం. ఇప్పుడు మనకి A/B/C. A ఎంత? 5, B 8 అండ్ C 14. అంటే 5:8:14 ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీన్నే మరలా కూడా చేయొచ్చు. ఇక్కడ A/B ఎంత ఇచ్చారు? 5:8 ఇచ్చారు. నెక్స్ట్ B/C ఎంత ఇచ్చారు? మనకి 4:7 ఇచ్చారు. మనం ఈ విధంగా మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే A/B/C వస్తుంది అనమాట. 5 4s are 20 4 8s are 32 నెక్స్ట్ 8 7s are 56. అన్నిట్లో పోయే టేబుల్ ఏదైనా కట్ చేయొచ్చు. 4 టేబుల్ ఇందులో 5 టైమ్స్, ఇందులో 8 టైమ్స్, ఇందులో 14 టైమ్స్. అంటే 5:8:14 ఈ విధంగా చేసినా మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే నెక్స్ట్ సిక్స్త్ వన్, మొదటి 4 బేసి ప్రధాన సంఖ్యల సగటు ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్ దట్ ఆర్ ఆడ్. మనకి ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 3 5 7 11 13 17 19 అండ్ సో ఆన్. ఇవి ప్రైమ్ నెంబర్స్. అయితే ఇక్కడ ఏమి అడిగారు? బేసి ప్రధాన సంఖ్యలు అడిగారు. ఇందులో మరి 2 బేసి సంఖ్య కాదు కదా, దాన్ని తీసేసి మిగిలినవన్నీ కూడా మనకి ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి, బేసి ప్రధాన సంఖ్యలు అవుతాయి. మొదటి 4 అంటే ఫస్ట్ 4 అంటే ఏమి తీసుకోవాలి? ఇవి తీసుకోవాలి. యావరేజ్ సగటు ఫార్ములా ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అంటే
10, 15, 26 అంటే రాసులు మొత్తం 26 ఎన్ని ఉన్నాయి ఇక్కడ 4 ఉన్నాయి 26ని 4తో డివైడ్ చేయండి 6 4 24 మైనస్ చేస్తే 2 వచ్చింది పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 5 4 20 అంటే 6.5 ఎక్కడుంది అది 4th ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ 7th వన్ ఇది బాడ్మాస్ రూల్ కి రిలేటెడ్ గా అడిగిన క్వశ్చన్ అన్నమాట మనం బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ వేటిలో సాల్వ్ చేయాలి బ్రాకెట్స్ లో సాల్వ్ చేయాలి అవి కూడా మనకి 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయి అవేంటి స్క్వేర్ బ్రాకెట్ కర్లీ బ్రాకెట్ అండ్ కర్వ్డ్ బ్రాకెట్ ఫస్ట్ ఇది సెకండ్ థర్డ్ ఈ ఆర్డర్ లో మనం సింప్లిఫై చేసుకుంటూ రావాలి ఫస్ట్ కర్వ్డ్ బ్రాకెట్ అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 56 కి 9 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 65 అవుతుంది అందులోంచి 8 మైనస్ చేస్తాం 8 మైనస్ చేస్తే ఎంత వస్తుంది 57 వస్తుంది అన్న అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత 57 దీని అంతటిని సింప్లిఫై చేసాం ఇప్పుడు కర్లీ బ్రాకెట్ లోకి వచ్చాం 42 కి మనం 57 యాడ్ చేయాలి ఇది కర్లీ బ్రాకెట్ లో వస్తుంది ఓకే యాడ్ చేస్తే ఎంత వస్తుంది 99 వస్తుంది అంటే కర్లీ బ్రాకెట్ లో సింప్లిఫై చేసాం ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్ లోకి వస్తాం అంటే ఇక్కడ 1/9 ఉంది కదా ఇంటూ 1/9 9 టేబుల్ 99 ఎన్ని టైమ్స్ పోతుంది 11 టైమ్స్ అంటే ఈ మొత్తం ఇక్కడ వరకు కూడా మనం సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది 11 వచ్చింది ఇప్పుడు 197 మైనస్ ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ లో ఇదంతా ఈ ఎక్స్ప్రెషన్ అంతా సింప్లిఫై చేస్తే 11 వచ్చింది ప్లస్ 108 అవి రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 119 వస్తుంది ఇప్పుడు మైనస్ చేస్తే ఇక్కడ 17 నుంచి 9 మైనస్ చేస్తే 8 ఇక్కడ 8 ఉంటుంది 8 నుంచి 1 మైనస్ చేస్తే 7 అంటే 78 వస్తుంది ఎక్కడుంది మనకి 78 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ 8th వన్ ఏ బి మరియు సి కెన్ డూ ఏ piece of work in 8, 4 and 16 days respectively. How many days will A take to complete the entire work if A is assisted by B and C both on every second day? A, B మరియు C ఒక పనిని వరుసగా 8, 4 మరియు 16 రోజుల్లో చేయగలరు. Aకి B మరియు Cలు ప్రతి 2వ రోజు సహాయం చేస్తే మొత్తం పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఓకే ఇక్కడ మనకి ఏబిసి ముగ్గురు పర్సన్స్ ఉన్నారు ఏ ఒక పనిని 8 days లో చేస్తే అదే పనిని బి 4 days సి ఏమో 16 days వీటన్నిటికీ మనం కాసాలు తీసుకుంటే మనకి చిన్న నెంబర్స్ రెండు కూడా ఈ నెంబర్ లో పోతుంది కదా 8 16 లో పోతుంది 4 టేబుల్ 16 లో పోతుంది కాబట్టి పెద్ద నెంబర్ని కాసాలుగా తీసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు 16 లో 8 ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్ 4 టైమ్స్ 16 1 టైం ఇది ఒక రోజు ఇది మొత్తం పని అయితే ఇది ఒక రోజులో చేసే భాగాలు అన్నమాట యూనిట్లు ఇప్పుడు ఏంటి ఫస్ట్ రోజు ఏమో ఫస్ట్ డే ఏ ఒక్కడే పని చేస్తాడు సెకండ్ డే వచ్చేసరికి తినకి బీసీలు హెల్ప్ చేస్తారు అంటే ముగ్గురు కలిసి పని చేస్తారు ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు మళ్ళీ థర్డ్ డే ఏ ఒక్కడే చేస్తాడు మళ్ళీ ఫోర్త్ డే తనకి బీసీలు వచ్చి హెల్ప్ చేస్తారు ఏ ప్లస్ బి ప్లస్ ఈ విధంగా పని చేసినట్లయితే మనకి మొత్తం పని పూర్తవడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటారు అన్నమాట ఏ ఒక రోజులో ఎంత చేయగలడు 2 యూనిట్లు పని చేయగలడు ప్లస్ ముగ్గురు కలిసి ఎన్ని పని చేస్తారు 7 యూనిట్లు పని చేస్తారు అంటే 2వ రోజు 7 యూనిట్లు పని అవుతుంది ప్లస్ 3వ రోజు ఏ ఒక్కడే చేయాలి ఎన్ని యూనిట్లు పని చేస్తాడు 2 యూనిట్లు పని చేస్తాడు ఇక్కడ 2 + 7 9 ఇక్కడికి 11 యూనిట్ల పని అయిపోయింది మొత్తం ఎంత 16 యూనిట్ల పని ఉంది అంటే 3 రోజుల్లో ఈ 11 యూనిట్లు తీసేస్తే ఇంకా 5 యూనిట్లు ఉంది 4వ రోజు ముగ్గురు కలిసి చేస్తారు కానీ ముగ్గురు 7 యూనిట్ల పని చేయగలరు కానీ ఇక్కడ ఎన్ని యూనిట్లు మాత్రమే బ్యాలెన్స్ ఉంది మనకి 5 యూనిట్లు మాత్రమే బ్యాలెన్స్ ఉంది కానీ ఒక రోజులో చేయగలిగే పని 7 యూనిట్లు అంటే మనకి 5/7 రోజుల్లో ఆ పని అయిపోతుంది అన్నమాట అంటే పూర్తిగా 4th రోజు అంతా కూడా పని చేయరు మొత్తం రోజులో 5/7 వంతు భాగాన్ని పనిచేసి మొత్తం పని ఫినిష్ చేస్తారనమాట అంటే మొదట ఎన్ని రోజులు 3 రోజులు ప్లస్ 5/7 రోజులు అన్నమాట కాసాకు తీసుకుంటే మనకి 7 3 21 ప్లస్ 5 1 5/7 1 7 అంటే 26/7 రోజుల్లో ఆ పని పూర్తవుతుంది అనమాట 26/7 ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా
కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 9th వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 16? కింది సంఖ్యలో ఏది 16తో భాగించబడని దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 16 యొక్క మనకి కారణాంకాలు ఏంటంటే 8, 4, 2 ఇంకా 1 ఇవి కూడా ఉంటాయి. ఇవి అంటే 16తో భాగించబడి అంటే 16తో డివిజిబుల్ అయ్యే ప్రతి నెంబరు 8తో డివిజిబుల్ అవుతుంది, 4తో డివిజిబుల్ అవుతుంది, 2తో కూడా డివిజిబుల్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని మనం ఎలిమినేట్ చేయొచ్చు అనమాట ఇచ్చిన ఆప్షన్స్. అంటే ఇచ్చిన 4 నెంబర్స్ లో ఈ మూడిటితో డివిజిబుల్ అయ్యే నెంబరు మాత్రమే 16తో డివిజిబుల్ అవుతుంది, మిగిలింది కాదనమాట. కాబట్టి ఫస్ట్ది మనకి ఇది అబ్జర్వ్ చేసినట్టు 26 4తో డివిజిబుల్ అవుతుంది, అవదు. 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఏదైనా ఒక నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ కూడా 4తో డివిజిబుల్ అవుతుంది కదా, చివరి 2 అంకెలు. ఇక్కడ చివరి 2 అంకెలు 26, ఇది 4 టేబుల్లో రాదు కాబట్టి ఇది మాత్రమే మనకి 16తో డివిజిబుల్ అవ్వదు. ఇక్కడ 76 తీసుకుంటే ఇది 4 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో పోతుంది. 68 4 టేబుల్లో పోతుంది, 16 4 టేబుల్లో పోతుంది. అంటే ఈ 3 నెంబర్స్ కూడా 16తో డివిజిబుల్ అవుతాయి ఎక్సెప్ట్ ఫస్ట్ వన్. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 10th వన్. In an election between two candidates, one candidate got 48% of the total valid votes, 18% of the votes were invalid. If the total number of votes were 70,500, then what was the number of valid votes the other candidate got? ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగే ఎన్నికల్లో ఒక అభ్యర్థికి మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో 48% వచ్చాయి, 18% ఓట్లు చెల్లనివి. మొత్తం ఓట్ల సంఖ్య 17,500 అయితే రెండవ అభ్యర్థికి వచ్చిన చెల్లుబాటు అయ్యే ఓట్ల సంఖ్య ఎంత? ఇక్కడ మనం సెకండ్ క్యాండిడేట్కి వచ్చిన ఓట్లను కాల్కులేట్ చేయాలి. మొత్తం ఓట్లు ఎన్ని? 17,500. అయితే ఇందులో మనకి 18% ఇన్వాలిడ్ ఓట్లు, చెల్లని ఓట్లు కదా, వాటిని మైనస్ చేయాలి. 100కి 18 మైనస్ చేసామనుకోండి ఇంకా ఎన్ని ఓట్లు ఉంటాయి? 82% ఓట్లు ఉంటాయి వ్యాలిడ్ ఓట్స్. కాబట్టి 82% ఓట్స్ వ్యాలిడ్ ఓట్స్ అనమాట. ఇవి వ్యాలిడ్ ఓట్స్. ఇట్లా సింప్లిఫై చేస్తే మనకి వ్యాలిడ్ ఓట్స్ వస్తాయి. వీటిల్లో మనకి 48% ఫస్ట్ క్యాండిడేట్కి వచ్చాయి, అంటే వ్యాలిడ్ ఓట్లలో 48%. ఇంకా మిగిలిన 52% ఓట్స్ ఎవరికి వచ్చి ఉంటాయి? సెకండ్ క్యాండిడేట్కి వచ్చి ఉంటాయి కదా. కాబట్టి ఆ 100లోంచి 48 మైనస్ చేస్తే 52% ఓట్లు సెకండ్ క్యాండిడేట్కి వచ్చాయి అనమాట. 100కి 52. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి సెకండ్ క్యాండిడేట్కి వచ్చిన ఓట్లు వచ్చేస్తాయి అనమాట. 2 zeros గెట్స్ క్యాన్సిల్. నెక్స్ట్ 25 టేబుల్ 4 టైమ్స్, నెక్స్ట్ 25 టేబుల్ 7 టైమ్స్, మళ్ళీ 4 టేబుల్ ఇందులో 1 టైము 1 3 13 టైమ్స్. ఇంకేం మిగిలింది మనకి? 7 × 82 × 13 మిగిలింది. దీన్ని ఎలా రాస్తానంటే 7 × 2 × 41 × 13. ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కింద పెడగొట్టారు. అంటే మనం కొంచెం టైం సేవ్ చేసుకోవాలంటే ఇందులో మనకి ఎక్కడ 5 లేదు, ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే, కానీ ఎక్కడ 5 లేదు, 2 ఉంది కానీ. కాబట్టి యూనిట్ ప్లేస్ లో 0 వచ్చే అవకాశం లేదు. అంటే ఈ రెండు ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేసేసేయచ్చు మనం. ఎందుకంటే 2ని 5ని మల్టిప్లై చేస్తేనే కదా 10 వస్తుంది, అప్పుడు యూనిట్ ప్లేస్ లో 0 వస్తుంది. కాబట్టి ఆ రెండింటికి ఛాన్స్ లేదు. మిగిలిన రెండింటిలో కూడా యూనిట్ ప్లేస్ ని బట్టి చెప్తామంటే రెండింటిలో కూడా యూనిట్ ప్లేస్ 2నే ఉంది. ఇప్పుడు మనం నెంబర్ ఖచ్చితంగా 2తో డివిజిబుల్ అవ్వాలి. ఇవి రెండు మనకు 2తో డివిజిబుల్ అవుతుంది, కానీ ఇందులో ఎక్కడ మనకి 4 లేదు కదా, 4తో డివిజిబుల్ అవ్వకూడదు. 4తో డివిజిబుల్ అవ్వని నెంబర్ ఏముంది? థర్డ్ ఆప్షన్. ఎందుకంటే ఇది 12 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది, కానీ 62 అనేది 4తో డివిజిబుల్ అవ్వట్లేదు కదా. కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేస్తే మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 11th వన్. ఏ లోన్ ఆఫ్ 1,50,000 ఈజ్ availed with a compound interest rate of 10% per annum for 2 years compounded annually. It is to be paid in equal yearly installments, and the installment is to be paid at the end of each year. The value of equal yearly installments. ఓకే, ఇక్కడ ఇన్స్టాల్మెంట్ సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు మనకి ఈచ్ ఇన్స్టాల్మెంట్ X అనుకున్నట్లయితే
ఎక్స్ అనుకున్నట్లయితే అప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే పి ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 1 ఇయర్ అయితే మనం ఏం చేస్తాం పి బై ఏ ప్లస్ తర్వాత టూ ఇన్స్టాల్మెంట్స్ పి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ 3 ఇన్స్టాల్మెంట్ అయితే పి క్యూబ్ బై ఏ క్యూబ్. ఇట్లా మనం చేసుకుంటూ వెళ్తే ఈ ఫార్ములాని అప్లై చేసినట్లయితే ఈజీగా వచ్చేసింది. ఇక్కడ మనం ఈచ్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్ తెలుసు ఎంత 1,50,000 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10%. 10% అంటే 1/10 కదా. ఇక్కడ ప్రిన్సిపల్ 10 అయితే అమౌంట్ ఎంత అవుతుంది ప్రతి 10 రూపీస్కి 1 రూపీ వస్తుంది కదా ఇంట్రెస్ట్, కాబట్టి 11 అవుతుంది అమౌంట్. అంటే 10/11 అన్నమాట. 10/11 ప్లస్ 10 స్క్వేర్ బై 11 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే ఎంత 100 బై 11 స్క్వేర్ అంటే ఎంత 121. ఇక్కడ 2 ఇన్స్టాల్మెంట్ కాబట్టి 2 స్టెప్స్ తీసుకుంటాం. ఓకే 1,50,000 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఇక్కడ ఎల్సిఎం 11 టేబుల్ 121 లో పోతుంది కదా, కాబట్టి దీన్నే ఎల్సిఎం గా తీసుకుంటాం. 11 టేబుల్ 121 లో 11 టైమ్స్ పోతుంది. 11 ఇంటూ 10 అంటే 110 అవుతుంది. ప్లస్ 121 లో 1 టైం పోతుంది కాబట్టి 5 ఏముంటే అదే వస్తుంది 100. అంటే 1,50,000 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఇది ఎంత అవుతుంది 210 అవుతుంది బై 121. మనకి ఎక్స్ కావాలి కదా, అంటే ఈ ఫ్రాక్షన్ ఇక్కడ తెలిస్తే రివర్స్ అవుతుంది. అంటే 1,50,000 ఇంటూ 121 బై 210 అవుతుంది అన్నమాట. ఓకే 0 గెట్స్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇందులో మనకి 3 టేబుల్ 7 టైమ్స్. ఇక్కడ 3 టేబుల్ 5 3s are 15 0 0 0. నెక్స్ట్ మల్టిప్లై చేసినట్లయితే 5,000 ఇంటూ 121 5 1s are 5 5 2s are 10 5 1s are 5 plus 1 6 3 zeros ఉంటాయి బై ఇక్కడ డినామినేటర్ లో 7 ఉంది. ఓకే ఇప్పుడు డివైడ్ చేసాం అనుకోండి 7 8s are 56 అంటే 8 టైమ్స్ పోతుంది. ఇంకా ఎంత ఉంటుంది 45 లో 6 టైమ్స్ 6 7s are 42 కదండి 86 పాయింట్ మీద వస్తుంది. 86 మీద మనకి 86 మీద వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది కదా, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ 12th one. A trader gains 12% after allowing a discount of 20% on the market price of an article. Find his profit percentage if the article is sold at market price allowing no discount. ఒక వ్యాపారి 20% తగ్గింపును ఇచ్చిన తర్వాత 12% లాభం పొందుతాడు. ఒక వస్తువును తగ్గింపును ఇవ్వకుండా ప్రకటిత ధరకు విక్రయిస్తే ఆ వ్యాపారికి ఎంత శాతం లాభం వస్తుంది అంటున్నాడు. ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ కి అండ్ మార్కెట్ ప్రైస్ దీని ఎంఆర్పి అంటాం కదా, ఈ రెండింటికి రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే మనం 100 మైనస్ డిస్కౌంట్ డి అలాగే 100 ప్లస్ ప్రాఫిట్ ఈ ఫార్ములాని అప్లై చేసినట్లయితే మనకు వస్తుంది అనమాట. ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారు 20%. 100 లోంచి 20 మైనస్ చేస్తే ఎంత 80. ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది 12%. అంటే 100కి 12 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 112. ఇది మనకి ఏమవుతుంది కాస్ట్ ప్రైస్ అంటే ఎంఆర్పి అవుతుంది. కానీ ఇప్పుడు ఏమంటాడు డిస్కౌంట్ ఇవ్వట్లేదు. డిస్కౌంట్ ఇవ్వకుండా ఎంఆర్పికి అమ్మేసామంటే అప్పుడు ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకే ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత మనకి 32 కదా, 32 ఎక్కువ ఉంది కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు ప్రాఫిట్ 32 రూపీస్ వచ్చింది. మరి ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రాఫిట్ ఎంత మనకి 32. దేని మీద కాల్కులేట్ చేస్తాం కాస్ట్ ప్రైస్ మీద కాల్కులేట్ చేస్తాం 80 ఇంటూ పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 వేసుకుంటాం. 0 గెట్స్ క్యాన్సిల్. 8 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్. 4 10s are 40% ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఒకవేళ ఆ వస్తువు మీద డిస్కౌంట్ ఇవ్వకుండా ఎంఆర్పికి అమ్మినట్లయితే ఆ వ్యాపారికి ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వస్తుందట 40% ప్రాఫిట్ వస్తుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ 13th one. A triangle has 2 equal sides and the third side is 1.5 times any of these sides. If the perimeter of the triangle is 14 units, then the area of the triangle is ఒక త్రిభుజం రెండు సమాన భుజాలను కలిగి ఉంటుంది మరియు మూడో భుజం ఈ భుజాలలో దేనికైనా 1/5 రెట్లు ఉంటుంది.
ఈ భుజం చుట్టుకొలత 14 యూనిట్లు అనుకున్నట్లయితే అప్పుడు త్రిభుజం వైశాల్యం ఎంత? అంటే ఇది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నమాట. ఇందులో ఈ రెండు సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే ట్రయాంగిల్ అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక్కొక్క యూనిట్ ఉందనుకుంటే ఈ మూడవ భుజము దీనికి 1.5 రెట్లు ఉంది. అంటే 1ని 1.5తో మల్టిప్లై చేస్తే 1.5 యూనిట్లు ఉంటుంది అనమాట. దీని యొక్క పెరిమీటర్ ఎంతంటే 14 యూనిట్స్. పెరిమీటర్ అంటే అన్ని సైడ్స్ యాడ్ చేస్తాం కదా, 1 + 1 2, 2 + 1 3.5 వచ్చింది మనం చేసిన దాని ప్రకారం. కానీ ఇది ఎంత ఇచ్చాడు? 14 యూనిట్స్ కి ఈక్వల్. అంటే దీన్ని దేంతో ఇంటూ చేస్తే 14 వస్తుంది మనకి. 4 3s are 12, 4 halves are 2. అంటే మనకి 4 తో మల్టిప్లై చేస్తే వస్తుంది అనమాట. అంటే మనకి ఈచ్ సైడ్ ఇప్పుడు చెప్పేసేయచ్చు మనం. ఒక యూనిట్ 4 సెంటీమీటర్స్ కి సమానం కాబట్టి ఇది 4 సెంటీమీటర్స్ అవుతుంది, ఇది 4 యూనిట్స్ అవుతుంది. ఇది 4 తో ఇంటూ చేస్తే ఎంత అవుతుంది? 4 1s are 4, 4 halves are 2 అంటే 6 అవుతుంది. ఇవి సైడ్స్ అనమాట, ఆ ట్రయాంగిల్ యొక్క సైడ్స్. ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం సాధారణంగా ట్రయాంగిల్ ఏరియా అనగానే హాఫ్ BH అనే ఫార్ములాను ఉపయోగిస్తాం, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. కానీ ఇక్కడ ఏమో సైడ్స్ తెలుసు, మనకి హైట్ తెలియదు, బేస్ తెలిసినా కానీ. మనకి ఒక ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ తెలిసినప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి హెరాన్స్ ఫార్ములా ఉందన్నమాట. ఏరియా ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. అసలు ఎస్ అంటే ఏంటంటే పెరిమీటర్ లో సగం. ఇక్కడ పెరిమీటర్ ఎంత? 14 యూనిట్లు. అంటే అందులో సగం ఎంత? 7. అంటే ఎస్ ప్లేస్ లో మనం 7 రాయొచ్చు. 7 ఇంటూ ఏబిసిలు ఆ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అనమాట. వీటిని ఏబిసిలుగా తీసుకున్నట్లయితే ఇక్కడ 7 - 4 అంటే 3 వస్తుంది. ఇక్కడ కూడా 7 - 4 అంటే 3 వస్తుంది. 7 - 6 అంటే 1 వస్తుంది. ఈ రెండింటికి స్క్వేర్ రూట్ ఎంత? 3 అవుతుంది. అంటే 7 1s are 7, రూట్ లో 7 ఉంటుంది. ఇన్ని స్క్వేర్ యూనిట్స్ అవుతుంది అనమాట. అంటే ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత అవుతుందన్నమాట? 3√7 యూనిట్స్. అది ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 14th వన్. ఇన్ ఎన్ ఎలక్షన్ బిట్వీన్ 3 candidates A, B and C, 80% of the registered votes voted and all the votes were valid. Candidate B got 50% less votes than A, and the difference between the number of votes secured by B and C was 10,000. If B got 10% more votes than C, then the number of votes registered on the voting list is A, B, C అనే ముగ్గురు అభ్యర్థుల మధ్య జరిగిన ఎన్నికల్లో నమోదైన ఓట్లలో 80% మంది ఓట్లు వేశారు మరియు అన్ని ఓట్లు చెల్లుబాటు అయ్యే ఓట్లే. ఏ మరి కంటే బి అభ్యర్థికి 50% తక్కువ ఓట్లు వచ్చాయి మరియు బి మరియు సి పొందిన ఓట్ల సంఖ్య మధ్య తేడా 10,000. బి సి కంటే 10% ఎక్కువ ఓట్లు పొందినట్లయితే ఓటర్ల జాబితాలో నమోదైన ఓటర్ల సంఖ్య. ఇక్కడ ముగ్గురు క్యాండిడేట్స్ ఉన్నారు, ఏ, బి, సి. వీటికి రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. అసలు ఇక్కడ మనకి ఏమంటే ఏ కంటే బి అభ్యర్థికి 50% తక్కువ ఓట్లు వచ్చాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 50% మనం ఫ్రాక్షన్ లోకి మారిస్తే ఏమవుతాయి? 1/2 అవుతుంది. అంటే బికి తక్కువ వచ్చాయి. అంటే ఏకి 2 వస్తే బికి 2లోంచి 1 తీస్తే 1 వస్తుంది అనమాట. అంటే ఏకి 2 ఓట్లు వస్తే బికి 1 ఓటు వచ్చింది. వీళ్ళిద్దరు ఓట్ల నిష్పత్తి ఇదే విధంగా ఉంది. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు మనకి? బి సి కంటే 10% ఎక్కువ ఓట్లు సాధించాడు. 10% అంటే 10ని మనం భిన్నంలోకి మారిస్తే ఏమవుతుంది? 1/10 అవుతుంది. అంటే ఇక్కడ మనకి సి కంటే 10% ఎక్కువ. అంటే సికి 10 వస్తే బికి ఇంకొక ఓటు ఎక్కువ వచ్చింది, అంటే 11 ఓట్లు వచ్చాయి అనమాట. అంటే ఒకవేళ మనకి సికి 10 ఓట్లు వచ్చి ఉంటే బికి ఎన్ని వచ్చి ఉంటాయి అనమాట? 11 ఓట్లు వచ్చి ఉంటాయి. అంటే వీళ్ళిద్దరి యొక్క ఓట్ల నిష్పత్తి ఇదనమాట. ఎందుకంటే ఇక్కడ బికి ఎక్కువ వచ్చాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు వీటన్నిటికీ కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనం ఏం నెంబర్ లేనప్పుడు ఈ ముందు నెంబర్ ఏది ఉంటే అదే వేసుకుంటాం. మరి ఇక్కడ ఏ నెంబర్ లేనప్పుడు వెనక నెంబర్ ఏదైతే అదే వేసుకుంటాం. ఇక్కడ 2 11s are 22, 11 1s are 11 మల్టిప్లై చేసేస్తాం అనమాట. 10 1s are 10. అంటే వాళ్ళ ముగ్గురు అభ్యర్థులకి వచ్చిన ఓట్లు ఏ రేషియోలో ఉన్నాయన్నమాట? 22:11:10. అంటే వీటన్నిటిని యాడ్ చేస్తే 22 11 33 11 అంటే 43, మొత్తం ఓట్లు 43. ఇవేంటి?
అన్నీ కూడా వ్యాలిడ్ ఓట్లే, అంటే 80% ఓటర్స్ ఓట్లు వేశారు కదా, అవన్నీ కూడా వ్యాలిడ్. కాబట్టి ఆ వ్యాలిడ్ ఓట్స్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే బికి, ఇక్కడ బి మరియు సిలు పొందిన ఓట్ల సంఖ్య మధ్య తేడా 10,000. ఇక్కడ బిసి, ఇక్కడ బికి సికి డిఫరెన్స్ ఎంత? 1. అంటే ఒక 1 యూనిట్ ఎంతకి సమానము? 10,000 ఓట్లకి సమానం. అప్పుడు 43 యూనిట్స్ ఎన్నికి సమానం అంటే 43,000 ఇంటూ 10,000 అంటే ఇంతకు 4,30,000కి సమానం. కానీ ఇదేంటి, ఇవన్నీ కూడా వ్యాలిడ్ ఓట్స్. మరి వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి 80% ఓట్స్ అయ్యాయి. 80% ఓట్స్ అనేవి మనకి దేనికి సమానం అవ్వాయి అనమాట? 4,30,000 ఓట్స్కి సమానం అవ్వాయి. కానీ ఇక్కడ ఏం అడుగుతాడు మనకి? ఓటర్ల జాబితాలో నమోదైన మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. అంటే 100% కాల్కులేట్ చేయాలి మనం. 100% కాల్కులేట్ చేయాలంటే ఏం చేయాలి? 43000 బై 80 వేస్తాం. అంటే 1% ఏంటంటే ఇది బై 80 వేస్తాం. మనం 100% అంటే మళ్ళీ ఇంటూ 100 వేసుకుంటాం. 0 0 గెట్స్ క్యాన్సిల్. నెక్స్ట్ 8 టేబుల్ కట్ చేద్దాం. 5 8s are 40, 3 ఉంది 30, 3 8s are 24, 6 ఉంది 60. నెక్స్ట్ 7 8s are 56, ఇంకా 4 ఉంది 40, 5 0. ఇక్కడ ఒక 0 ఉంది కదా, అంటే 5375000 అంటే మొత్తం 5,37,500 ఓట్లు అనమాట. అది ఎక్కడుంది మనకి? 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 15th one. A man purchased 2 items at the same price and sold one at a profit of 10% and the other at a loss of 5%. If the difference between the two selling prices is 16, then what is the sum of the cost price of 2 items? ఓకే, ఇక్కడ ఒక ఐటమ్ అంటే ఒక పర్సన్ 2 ఐటమ్స్ పర్చేస్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఐటమ్, సెకండ్ ఐటమ్. కాస్ట్ ప్రైస్ రెండింటిని సేమ్ ప్రైస్కి పర్చేస్ చేశాడు కదా, అంటే రెండింటిని 100 రూపీస్కి పర్చేస్ చేశాడు అనుకుందాం. రెండు కూడా 100 రూపీస్కి పర్చేస్ చేశాడు. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్, ఒక దాన్ని ఏమో 10% ప్రాఫిట్కి అమ్మాడు, అంటే ఎంతకి అమ్ముతాడు? 110 రూపీస్కి అమ్ముతాడు. రెండవ దాన్ని 5% లాస్కి అమ్మాడు, అంటే ఎంతకి అమ్ముంటాడు? 95 రూపీస్కి అమ్ముంటాడు. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ సెల్లింగ్ ప్రైసెస్ ఏంటి? ఇవి కదా, ఇవి రెండు 2 సెల్లింగ్ ప్రైసెస్. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 60 రూపీస్. యాక్చువల్గా మనం తీసుకున్న దాని ప్రకారం ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 15 యూనిట్స్ వచ్చింది. అంటే ఈ 15 60 అవ్వాలంటే మనం ఇంటూ 4 చేయాలి కదా, అంటే ఒక్కొక్కటి 4 యూనిట్స్కి సమానం అనమాట. ఇప్పుడు ఏం అడిగాడు మనకి? సమ్ ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 ఐటమ్స్. కాస్ట్ ప్రైస్ ఇవి కదా, 2 ఐటమ్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 200 వస్తుంది. ఇక్కడ 1 యూనిట్ ఎంతకి సమానం? 4 కదా, అంటే ఇంటూ 4. 200 ఇంటూ 4 ఎంత అవుతుంది? 800 రూపీస్ అవుతుంది అనమాట. అంటే రెండు వస్తువుల యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 800 రూపీస్. ఎక్కడుంది అది? 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 16th one. 2 trains having lengths 550 meters and 650 meters are running parallel to each other in opposite direction at a speed of 68 kilometers per hour and 40 kilometers per hour respectively. In how much time? In seconds they will cross each other. 2 trains అన్నమాట. ఒకటేమో ఈ డైరెక్షన్లో వస్తే మరొకటేమో ఈ డైరెక్షన్లో వెళ్తుంది అనమాట. ఒకటేమో 550 మీటర్స్ లెంత్ ఉంది, మరొకటేమో 650 మీటర్స్ లెంత్ ఉంది. ఫస్ట్ యొక్క ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత? 68 కిలోమీటర్స్ పర్ అవర్. సెకండ్ ట్రైన్ 40 కిలోమీటర్స్ పర్ అవర్. ఇక్కడ రెండింటి యొక్క రిలేటివ్ స్పీడ్ అంటే రిలేటివ్ స్పీడ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి కాబట్టి S1 ప్లస్ S2 అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ S1 ఎంత? 68 ప్లస్ S2 40 అంటే 108 కిలోమీటర్స్ పర్ అవర్. కానీ ఇక్కడ ట్రైన్స్ యొక్క లెంత్ మీటర్స్లో ఇచ్చాడు.
స్పీడ్ ఏమో కిలోమీటర్స్లో ఉంది కాబట్టి దీన్ని మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చేస్తే మనం దేంతో ఇంటూ చేయాలి 5/18తో ఇంటూ చేయాలి. ఓకే, ఎన్ని టైమ్స్ పోతుంది 18? 6 10s are 60, 6 8s are 48 అంటే 6 అంటే 30 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. ఆ రెండింటి యొక్క రిలేటివ్ స్పీడ్ అనమాట. అంటే సాపేక్ష వేగం అంటాం కదా, సాపేక్ష వేగం ఎంత అంటే 30 మీటర్స్ పర్ సెకండ్. ఇప్పుడు అవి రెండు మనకి ఎన్ని సెకండ్లలో మీల్ అవుతాయి? మనకి టైం ఫార్ములా ఏంటి? మనకి డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు డిస్టెన్స్ అంటే రెండు ఒకదాన్ని ఒకటి క్రాస్ చేయాలి, అంటే రెండింటి ఎంతలో ఒకదాన్ని ఒకటి దాటిపోవాలి. అంటే ఇక్కడ 550 ప్లస్ 650 బై స్పీడ్ ఎంత 30. ఇవి రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 1200 వస్తుంది బై 30. 0 0 గెట్స్ క్యాన్సిల్, 3 టేబుల్ 4 టైమ్స్. అంటే అవి రెండు ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది అనమాట? 40 సెకండ్స్ పడుతుంది. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 17th one. Without stoppage, a train travels a certain distance with an average speed of 75 kilometers per hour, and with stoppages it covers the same distance with an average speed of 65 kilometers per hour. How many minutes per hour does the train stop? స్టాపులు లేకుండా రైలు 75 కిలోమీటర్ల పర్ గంట సగటు వేగం కొంత దూరం ప్రయాణిస్తుంది, మరియు స్టాపేజ్లతో ఇది గంటకు 65 కిలోమీటర్లు సగటు వేగంతో అదే దూరాన్ని ప్రయాణిస్తుంది. అంటే రైలు గంటకు ఎన్ని నిమిషాల ఆపబడింది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బికి వెళ్ళాలనుకుందాం ఒక ట్రైన్. ఒకవేళ ఇది ఎక్కడ మధ్యలో ఆగకుండా ఏ నుంచి బికి చేరుకున్నట్లయితే మనం యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎంత వచ్చిందట? 75 కిలోమీటర్స్ పర్ అవర్ వచ్చింది. అదే మధ్యలో ఆగుతూ వెళ్ళినప్పుడు దాని స్పీడ్ యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎంత వచ్చింది? 65 కిలోమీటర్స్ పర్ అవర్ వచ్చింది అనమాట. అయితే ఆ ట్రైన్ ప్రతి గంటకు ఎన్ని నిమిషాలు చొప్పున ఆగిందో మనం కాల్కులేట్ చేయాలన్నమాట. ఆ స్టాపేజ్ని కాల్కులేట్ చేయడానికి మన ఫార్ములా ఏంటంటే మనకి S1 మైనస్ S2 బై S1 ఇంటూ ఇక్కడ 60 మినిట్స్లో మార్చాలి కదా, 60తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ S1 ఏంటి? 75 రాస్తాం, S2 65 బై S1 75 ఇంటూ 60 అనమాట. ఇక్కడ 75లో 60 మైనస్ చేస్తే 10 by 75 into 60. 5 table 12 times, 5 table 15 times, 5 table 2 times, 3 times, 3 table ఇందులో 4 times, 4 2s ఎంత అవుతుంది? 8. అంటే ఇక్కడ ప్రతి గంటకి కూడా 8 మినిట్స్ చొప్పున ట్రైన్ ఆగింది అనమాట. కాబట్టి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ 18th one. When the same number is subtracted from each of 7, 9, 11 and 15, the resulting numbers are in proportion. Then number subtracted is. మనం అసలు ప్రపోర్షన్ అంటే ఏంటి? 2 రేషియోస్ ఈక్వల్ గా ఉన్నట్లయితే అందులో ఉన్న నెంబర్స్ ప్రపోర్షనల్ గా ఉన్నాయంట. ఫర్ ఎగ్జాంపుల్ A:B ఈక్వల్ టు C:D అయిందనుకోండి, అప్పుడు ABCD ఈ 4 నెంబర్స్ కూడా ప్రపోర్షనల్ గా ఉన్నాయంట అన్నమాట. అప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అని రాసుకుంటాం. మనం రేషియో అంటే నథింగ్ బట్ డివిజన్, కంపారిజన్ బై డివిజన్. అంటే దీన్ని ఇలా కూడా రాయొచ్చు, A/B ఈక్వల్ టు C/D అవుతుంది అనమాట. మనం ఫ్రాక్షన్స్ ని ఏ విధంగా కంపేర్ చేస్తామో అదే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ 7:9 ఈక్వల్ టు 11:15 అవ్వాలి. అంటే ప్రతి నెంబర్లోంచి ఏ నెంబర్ని మైనస్ చేయాలి, ఒకే నెంబర్ని మైనస్ చేయాలి. అది ఏంటనేది మనం కాల్కులేట్ చేయాలి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? రెండింటికి 2 యూనిట్స్ ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 4 యూనిట్స్ ఉంది. కాబట్టి డినామినేటర్స్ ఈక్వల్ చేయాలంటే మనం ఏం చేయాలన్నమాట? దీన్ని కూడా మనం 4 చేయాలి. కాబట్టి ఈ రెండింటిని మనం 2తో మల్టిప్లై చేస్తే అప్పుడు డిఫరెన్స్ 4 వస్తుంది అనమాట. 7 2s are ఎంత? 14 is to 2 7 9s are ఎంత? 18.
ఇదేమవుతుంది 11:15. చూడండి ఇప్పుడు డిఫరెన్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 14 నుంచి 11 మైనస్ చేస్తే 3 ఉంది. ఇక్కడ కూడా 18 నుంచి 15 మైనస్ చేస్తే 3 ఉంది. కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేయాల్సిన నెంబర్ ఏంటంటే 3 అనమాట. అది ఎక్కడుంది? 4th ఆప్షన్ ఉంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కావాలంటే చూడండి, అన్నిట్లోంచి 3 మైనస్ చేసాం అనుకోండి. 7 నుంచి 3 మైనస్ చేస్తే 4, 9 నుంచి 3 మైనస్ చేస్తే 6, నెక్స్ట్ 8, నెక్స్ట్ 12. ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అవుతుంది. 4 12s are 48, 6 8s are 48 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 19th one. Lara deposited 8,000 in a bank which pays her compound interest at the rate of 10% per annum, compounded half yearly. What is the amount she will receive after 18 months? ఓకే, ఇక్కడ మనకి 10% ఇయర్లీ ఇస్తారు కాంపౌండ్ ఇంట్రెస్ట్. కానీ ఇక్కడ కాల్కులేట్ చేసేటప్పుడు ఎలా కాల్కులేట్ చేస్తున్నారు? కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, అంటే అర్ధ సంవత్సరానికి కాల్కులేట్ చేస్తున్నారు. కాబట్టి అప్పుడు హాఫ్ ఇయర్ కి ఎంత అవుతుంది? 5% అవుతుంది. అందులో సగం హాఫ్ ఇయర్లీ కాబట్టి. ఓకే, అంటే ఈ 5% మనం ఫ్రాక్షన్ లోకి మారిస్తే 5/100 అని రాస్తాం కదా. 5 టేబుల్ 1 టైమ్ 20 టైమ్స్ అంటే 1/20 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ప్రిన్సిపల్ 20 అయితే ప్రతి 6 months కి కూడా హాఫ్ ఇయర్ కి కూడా అమౌంట్ ఎంత అవుతుంది? ఇంకొక 1 రూపీ ఇంట్రెస్ట్ వస్తుంది, అంటే 21 రూపీస్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఎంత మనకి డిపాజిట్ చేసింది? 8,000 రూపీస్. ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడు ఏం చేయాలి? మనం ప్రతి హాఫ్ ఇయర్ కి కూడా మనకి, అంటే ఇక్కడ ప్రిన్సిపల్ 20 ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ 18 months లో మనకి ఎన్ని 6 months చెప్పులు ఉంటాయి? 3 హాఫ్ ఇయర్స్ ఉంటాయి కదా. అంటే ఇక్కడ ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్ అనుకుందాం. ఫస్ట్ హాఫ్ ఇయర్ కి ఎంత? 20 అయితే 21 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఇయర్ కి అప్పుడు కూడా 20 అయితే ప్రిన్సిపల్ 21 రూపీస్ అవుతుంది అమౌంట్. నెక్స్ట్ థర్డ్ హాఫ్ ఇయర్ కూడా సేమ్ అంతే అవుతుంది కదా, 20 అయితే 21 అవుతుంది. వీటిని మల్టిప్లై చేసాం అనుకోండి, 2 2s are 4, 4 2s are 8, అంటే 8,000. నెక్స్ట్ ఇవి మల్టిప్లై చేస్తే 21 21s are 441 ఇంటూ 21, 441. నెక్స్ట్ 8 82, 1 6 2 9 ఎంత అవుతుంది? 9261. ఇది మనకి ప్రిన్సిపల్ అయితే అమౌంట్ ఎంత అవుతుంది అనమాట? 9261. అదే కదా మనకి కావాల్సింది. అమౌంట్ ఎంత అని అడుగుతున్నారు. 9261 ఎక్కడుంది? మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. లేకపోతే దీన్నే మనం ఎలా కాల్కులేట్ చేయొచ్చు? ఇలా 21/20 ఇంటూ 21/20 ఇంటూ 21/20 వేసుకున్నా కూడా మనకి అమౌంట్ వచ్చేస్తుంది. 0 0 0 0 0 0 గెట్స్ క్యాన్సిల్. ఓకే, 2 టేబుల్ 4 టైమ్స్, 2 టేబుల్ 2 టైమ్స్, 2 టేబుల్ 1 టైమ్, 21 ఇంటూ 21. ఇదే కదా మనకి ఆన్సర్. ఏ విధంగా చేసినా సరే మనకి ఒకటే ఆన్సర్ వస్తుంది. కాబట్టి 4th ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. నెక్స్ట్ 28th one. X was offering 2 successive discounts of 12% and 8% on an item, while Y offering flat 20% discount on the same item. What is the difference between the overall discount given by X and Y? ఇక్కడ ఇద్దరు పర్సన్స్ డిస్కౌంట్స్ టూ టైప్స్ లో ఇస్తారన్నమాట. ఫస్ట్ పర్సన్ ఏమో 12% ప్లస్ తర్వాత మళ్ళీ ఇంకొక 8% ఇస్తున్నాడు. అదే వై ఒకే ఏక మొత్తంగా 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు. అయితే ఈ రెండు డిస్కౌంట్లకి డిఫరెన్స్ ఎంత అంటే అనమాట. మరి ఇట్లా సక్సెసివ్ డిస్కౌంట్ సింగిల్ డిస్కౌంట్ లోకి మార్చినప్పుడు మనకి ఫార్ములా ఏంటి? ఎక్స్ ప్లస్ వై మైనస్ XY/100 వేస్తాం. అంటే దిస్ ఈక్వల్ టు ఎక్స్ అంటే 12 ప్లస్ 8 మైనస్ 12 ఇంటూ 8/100. 12 ప్లస్ 8 ఎంత? 20 మైనస్ ఇక్కడ 4 టేబుల్ 2 టైమ్స్, 4 టేబుల్ 25 టైమ్స్, అంటే 24/25. ఇక్కడ y 20 డిస్కౌంట్ ఇస్తున్నాడు. నెక్స్ట్ ఎక్స్ ఏమో 20 నుంచి దీన్ని మైనస్ చేయగా వచ్చే డిస్కౌంట్ ఇస్తున్నాడు. అంటే రెండింటికి డిఫరెన్స్ 20 కామన్ గా ఉంది కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేదే ఆ రెండు డిస్కౌంట్ కి డిఫరెన్స్ అవుతుంది అనమాట. అంటే 24 ని మనం 25 తో డివైడ్ చేద్దాం. పోదు కాబట్టి 0 పాయింట్ పెడితే 240 అవుతుంది. 25 ఎన్ని టైమ్స్ పోతుంది? 9 టైమ్స్ పోతుంది కదా.
అంటే 9 9 25 225 5 ఎక్కడ 1 అంటే 1 జీరో పెట్టుకుంటాం. ఎన్ని టైమ్స్ పోయింది 6 టైమ్స్ అంటే 0.96% డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట రెండు డిస్కౌంట్లకి. అది ఎక్కడ ఉంది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడతో మనం 12th January 2023 షిఫ్ట్ 4లో అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.